కరోనా తర్వాత పర్యాటక రంగం తీవ్రంగా దెబ్బతింది. దీంతో అన్ని దేశాలు పర్యాటకులను ఆకట్టుకునేందుకు చర్యలు చేపడుతున్నాయి. ఇప్పటికీ కొన్ని దేశాలు వీసా ఫ్రీ ఎంట్రీ ఇస్తున్నాయి. మరికొన్ని దేశాలు ఫ్రీ వీసాను ఆఫర్ చేస్తున్నాయి. సాధారణంగా దేశ ఆర్థిక వ్యవస్థలో పర్యాటక రంగం కీలక పాత్ర పోషిస్తుంది. అయితే కరోనా తర్వాత పర్యాటకులు ఇంటర్నేషనల్ ట్రావెలింగ్ కు ఇష్టపడటం లేదు. దీంతో పలు దేశాలు ప్రత్యేక ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. తాజాగా థాయిలాండ్ పర్యాటకుల కోసం ఓ వినూత్న పథకాన్ని ప్రారంభించేందుకు సిద్ధమైంది. ప్రతి ఏటా థాయిలాండ్కు లక్షల సంఖ్యలో పర్యాటకులు వస్తుంటారు. అలాంటి వారి భద్రత కోసం చర్యలు తీసుకుంటోంది. థాయిలాండ్కు వచ్చే పర్యాటకులకు ప్రమాదం జరిగినా, ప్రాణాపాయం ఉన్న వైద్యాన్ని అందించే పథకానికి అక్కడి కేబినెట్ ఆమోదించింది. దీని ప్రకారం ఆ దేశానికి వెళ్లిన పర్యాటకులకు ప్రమాదం జరిగితే 12 లక్షల మెడికల్ కవరేజ్, ఒకవేళ పర్యాటకుడు మరణిస్తే 23 లక్షల పరిహారం అందిస్తారు. తమ దేశానికి వచ్చే పర్యాటకుల భద్రతకు తాము అధిక ప్రాధాన్యత ఇస్తామని చెప్పేందుకే ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకొచ్చినట్టుగా తెలుస్తోంది. కరోనా సమయంలో ఆంక్షల కారణంగా థాయిలాండ్ పర్యాటకం పూర్తిగా దెబ్బతింది. అయితే తిరిగి పుంజుకునేందుకు ప్రయత్నించిన రికవరీ మాత్రం స్లోగానే ఉంది. దీంతో ప్రభుత్వమే రంగంలోకి దిగి పర్యాటకాన్ని గాడిలో పెట్టేందుకు ప్రయత్నిస్తోంది. థాయిలాండ్ వచ్చే పర్యాటకులు ముందుగా థాయిలాండ్ ట్రావెలర్ సేఫ్టీ వెబ్సైట్లో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. అందుకోసం tts.go.th అనే వెబ్సైట్ను ఓపెన్ చేసి అక్కడ ట్రావెల్ డీటెయిల్స్ ను ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆ వెబ్సైట్లో వివరాలు నమోదు చేసుకున్న పర్యాటకులకు ఏదైనా ప్రమాదం జరిగితే ఈ మెడికల్ కవరేజ్ ను అందిస్తారు. కరోనాకు ముందు 40 మిలియన్ల మంది పర్యాటకులు థాయిలాండ్ ను సందర్శించారు. కరోనా కారణంగా ఆ సంఖ్య భారీగా తగ్గిపోయింది. దీంతో ప్రభుత్వం చర్యలు తీసుకోవడంతో 2023లో ఆ సంఖ్య 28 మిలియన్లకు చేరింది. అయితే ఈ ఏడాది 35 మిలియన్ టూరిస్టులను ఆకర్షించాలని థాయిలాండ్ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.